చమక్ చమక్ చాం చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దొరికదో పోయ్యా. ఏం రాకేష్ మన చూపులో ఉన్నావు, పిల్లల దగ్గర నుంచి పిల్ల దొరికేసరికి ఆగట్లేదుగా. నేను రావడానికి 2 రోజులు అవుతుంది, నేను వెళ్తున్నాను. బాయ్ మేడం. ఎవరు? నేను జబర్దస్త్ జంట మీరేనంతా ప్రోగ్రామ్ నుంచి వచ్చామండి. రెడీ. ఓకే మీ ఆయన్ని పిలవండి. పిలుచుకొస్తాను. జంట అంటే మీలా ఉండాలండి. అదేంటి ఫోటోలో ఒకలాగున్నాడు, ఇక్కడ ఒకలాగున్నాడు? పెళ్ళైన తర్వాత భర్తని భార్య మార్చుకోవాలి అన్నారు. మరి మీరెందుకు మారలేదు? ఏమిటో రోజా గారు, నేను వయసు ఎంత పెరిగినా అసలు కానే పడదు. ఈ మధ్య పాల ప్యాకెట్ కోసం వెళ్తే పోలియో చుక్కల కోసం పిలిచారు. సార్ మా దగ్గర ఒక మంచి పాలసీ ఉంది, మీరు చచ్చిపోయారు అనుకోండి సార్ 50 lakhs వస్తాయి సార్. తీసుకో. ఎంత? 10,000 ఏంటి సార్? 10,000 ఇచ్చారేంటండి? నేను చచ్చిపోయి యాక్ట్ చేశారు అనుకో, అప్పుడు ఫోన్ చేసి 50 లక్షలు నొక్కొచ్చు. చచ్చిపోండి. ఇదిగోండి 50 లక్షలు తీసుకోండి. భలే మోసం చేసావే. చచ్చిపోయావు కదా, ఇలాగే ఉంటే కుళ్ళిపోతాడు మేడం. పాపం ఈయన ఏదో ఒకటి చెయ్యాలి. మీ ఆయన లేడమ్మా. ఏం చేశారు? ఐస్ గడ్డ మీద పడుకోబెట్టా. నరాల ట్రీట్మెంట్ అని ఒకటి చెయ్యాలన్నమాట. ఏదో చెప్పాలనుకుంటున్నాడు. షర్ట్ ఓపెన్ చేయాలి. కోడ్ చెప్పు. మూర మల్లెపూలు 20 రూపాయలు. 5 రూపాయలే, నేను తీసుకెళ్తుంటా రోజు. నువ్వు కోడ్ చెప్పరా ఎదవా ముందు. డజన్కి 12 ఉంటాయి. కోడ్ ఓకే. మాల్ రెడీయా? మాల్ రెడీగా ఉంది. ఇగో నేను అడిగింది ఈ మాల్ కాదు, మన మాల్ రెడీయా? మాల్ రెడీగా ఉంది. ఏంటది? పనికొస్తా. నా గీతం నీ సంగీతం. చాలా చక్కగా పాడారు. చాలా అద్భుతంగా పాడతా. నువ్వు పాడతావా? పాడమంటారా? పాడండి. మీరు బెడ్రూమ్ సింగర్ కదా? నేను బాత్రూమ్ సింగర్. మరి బెడ్రూమ్ లో పాటలు పాడుతున్నారేంటి? నాతో లూడో గేమ్ ఆడతారా? నేను గెలిస్తే జస్ట్ 5,000. అదే నువ్వు గెలిస్తే నా ఇల్లు, నా ఇంట్లో ఉన్న సామాన్లు మొత్తం నీవే. ఓకే సార్. 6 పడింది, నేను బయటకు వచ్చేసా. అన్ని బయటకు వస్తాయి నావి. మీరు ఓడిపోయారు. ఇల్లు ఇక నుంచి నువ్వు ఇంట్లో ఉండొచ్చు, కానీ నీ ఇల్లు, ఇంట్లో సామాను నాదే. ఏమండి? అది కూడా మందే, తీసేసుకో. ఏమండి చార్ చేయమంటారా, సాంబార్ చేయమంటారా? సాంబార్ చేయవే. నిన్నెవడు అడిగాడు? నువ్వెవడు చెప్పడానికి అసలు? హలో చెప్పండి చెప్పండి. పిచ్చి పిచ్చిగుందా? డిస్టర్బ్ చేసేయండిరా. ఉంటే ఉన్నదని చెప్పాలి, లేదని చెప్పాలి. కొట్టడమే. ఉంటే ఉన్నదని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. సార్ ఎవర్రా హైవేలో వెళ్తూ టిఫిన్ బాక్స్ సార్ మీదకి ఇస్తున్నారు? భయమే లేదండి, అసలు దెయ్యాలంటే నాకు బాగా అలవాటు అయిపోయింది. సినిమాలోనే ఆడుకున్నాను నేను వాటితో. నీకేంటి భయం? ఏంటది అక్కడ ఏదో ఉంది, ఏదో కనబడుతుంది. ఎవరయ్యా మీరు? ఎంత జబర్దస్తులు ఇరుకుతావు సార్, ప్లీజ్ దయచేసి ఓ చిన్న మాదిరి పర్మిషన్. అయితే ఓ పక్క కూర్చొని సుధీర్ గారిని పిలుస్తాను. సుధీర్ గారు, సుధీర్ మా మలయాళములు మాకు మల్లు అంకులు మాదిరి. సార్ ఇది రాజు ఫస్ట్ మూవీ ఏదో చేసినారురా. నువ్వు ఎప్పుడు చూసినావురా? అప్పుడు నీకు జ్వరం వచ్చి పుడిచినది కదరా. చూసినాకే వచ్చింది కదా. సార్కి నువ్వు పెద్ద ఫ్యాన్ కదరా. మల్లు అంకుల్కి ఎన్ని కామెంట్లు పెడుతున్నావు? సుధీర్ అన్న తోపు, సుధీర్ అన్న నువ్వు గుండకాయ, మా గుండకాయ. ఈ కాయ ఆ కాయ, సుధీర్ అన్న గుండకాయ.
బ్రతికుండగానే పశుపతిని సమాధిని చేసిన అరుంధతిలో జేజమ్మ కాలక్రమేణా బాహుబలిలో దేవసేనగా మారింది. రాజ్యమా ఉలికి పడు మహిష్మతి రాజ్యానికి మగిలి పట్టింది. రాజ్యానికి కాదు పట్టింది నీకు. నన్ను సమాధిలో కుల్లబెట్టిన నిన్ను వదలబొమ్మాలి వదల. పగతో రగిలే పిశాచినై తిరుగుతున్నానే, నా రోమ రోమాలతో రంజు చేస్తానే. అదే మాట ముందుకొచ్చి చెప్పు. నా రోమ రోమ అలలే అలలే మా అలలే మామా. అడవిలో చాలా జంతువులు ఉంటాయి. ఏ జంతువులు వదలొద్దు. ముందుగా మనకు కావాల్సింది ఏనుగు దంతాలు. ఏనుగు దంతాలు తీసుకెళ్ళి ఏం చేస్తాను రా? ఇంటికి బ్రష్ చేస్తాను రా. పుల్లు మన దగ్గరకు వస్తాయి, అసలు భయపడకూడదు. లాస్ట్ టైం ఇలాగే నాకు ఎదురు పుల్లు వచ్చింది, నేను దానికి ఎదురెళ్ళా. అది అంది అన్నా, అది పంజా ఎత్తింది, మనం పంజా ఎత్తాం. తర్వాత ఏం జరిగింది? పెట్ట కదా చెప్పా, వెనక్కి వెళ్ళిపోయింది. ఏ పెట్ట కదా? ఇప్పుడు నీకు చెప్పిన కదా, దానికి చెప్పా. నీలా నేను పులికి భయపడినా. పులి పాలు దాకా పెరిగిన అర్థమైందా? అలా పెరిగారా? మా గేదె పేరు పులి. మీరు పులిని చూసి భయపడద్దు, గెనలు పట్టుకోండి గట్టిగా, ఓకేనా? నువ్వే కాల్చు. నా దగ్గర బుల్లెట్లు అయిపోయినా. ఈ 2 బుల్లెట్లు అక్కడ. ఒకటి సర్వీసింగ్ ఇచ్చాను, ఒకటి అమ్మేశాను రా. నువ్వు యానిమల్స్ డీల్ చేస్తావు కదా, ఓ పంచే దీన్ని మ్యాజిక్ చేసి పవర్ గా మార్చే. ఏ టామీ దా. ఏదో అన్నావు. మేడం గారు, ఇప్పటి వరకు మిర్చి ఇలాంటి కుర్రోని చూస్తుంటారు. అంత హాట్ గా ఉన్నాడా? మాడి మసైపోయి. నిన్న ఏదో గొడవ అవుతుంది ఇంటికాడ. పోలియో చుక్కల వాళ్ళు బేబీ. వాళ్ళతో ఎందుకు గొడవ? నీ పాల బుగ్గలు చూసి నువ్వు బొడ్డోడు అనుకుని చుక్కలేడా వస్తున్నారు. మనం పెళ్లి చేసుకోవాలంటే నీకు ఒక జాబ్ రావాలి. జాబ్ ఎవరు ఇవ్వట్లేదు వర్ష. ఒక 2 లక్షలు లంచం ఇచ్చి నీ కోసం జాబ్ తెప్పించాను బేబీ. నేను సాయంత్రం వస్తానే. బ్లాక్ కి బాయ్. లంచం అంట. చిత్రపర్యాంత్రం దోస్త్రం కిస్త్రం. ఈ మధ్య మీరు నన్ను సరిగ్గా పట్టించుకోవట్లేదండి. అలా కొట్టారేంటండి? ప్రేమ ఉన్న వాళ్ళే ముద్దుగా అలా కొడతారే. రష్మి గారు ఎలా ఇచ్చాను? సరిగ్గా ఇచ్చింది. బంగారం ధర పెరుగుతుందంటండి, కొందామండి. నీకు నేను డబ్బులు ఇవ్వనే. కావాలంటే 2 రూపాయలు వడ్డీకి ఇస్తా. నెల వడ్డీ కట్టు, సంవత్సరానికి అసలు కట్టు. అప్పేదో ఇవ్వు. నేను పట్టు చీర కొనుక్కోలే, డబ్బులు ఇవ్వండి. మననే కదా కొన్నాను. అది పాత అయిపోయిన ఎప్పుడో పడేశారండి. ఇగో 10 రూపాయలు వడ్డీ మర్చిపోకు. ఇంకే తక్కువ లేదు. ఆ రోజు రాత్రి ఏమే పిల్లల్ని నిద్ర పుంచావా? నిద్రపుచ్చానండి. మరి ఇంకెందుకు లేటు? లోపలికి రావాలంటే 1 లక్ష కట్టు. కరెక్ట్ టైం. ఇప్పుడు వడ్డీ. మొగుడుతో మాట్లాడే మాటలేనా అవి? ఉదయం నువ్వు బంగారానికి ట్యాక్స్ వేసావు, ఇప్పుడు నేను ట్యాక్స్ వేసాను. సూపర్. ముసలోడు ఎంత అదృష్టవంతుడు సార్. అందరి పిల్లలు ఒక అదృష్టం తన్నుకొని వచ్చింది బయటికి. నీకు ఎలాంటి 3 కావాలి చెప్పే. మంచి క్రికెట్ ప్లేయర్ కావాలి నాన్న. స్వాగతాలు సరిగ్గా లేవని చెప్పేసి 3 ఆఫ్ అయింది. ఇప్పుడు 3 రావాలంటే ఏం చేయాలి? ఒక్క నిమిషం సార్. హలో చీర్ గర్ల్స్. క్రికెట్ ప్లేయరా లేకపోతే క్రికెట్ ప్లేయర్ దగ్గర వాటర్ బాటిల్ మోసినోడా? మరి ఎక్కడ ఎట్టాల్సిన గాడి ఆడు ఎక్కడ ఎట్టాడు?